అండ్ సోరియాసిస్ అంటే ఏంటి మ్యామ్? అది అసలు ఎందుకు వస్తుంది? సోరియాసిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు అంటామంటే, జనరల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఈ సోరియాసిస్ కండిషన్లో మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద అటాక్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మనకి స్కిన్ మీద జనరల్గా 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్ మనకి ఫామ్ అవ్వడానికి 28 to 30 days టైం పడుతుంది. బట్ ఈ సోరియాసిస్ కండిషన్లో ఈచ్ లేయర్ అనేది 3 to 4 days లోనే ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, పైన ఉన్న లేయర్స్ ఉంటాయి, కింద నుంచి కొత్త లేయర్స్ పుట్టుకుంటూ వస్తాయి. సో దానివల్ల స్కిన్ అనేది బాగా మందంగా తయారవ్వడము, పొట్టుగా స్కిన్ రాలిపోవడం, పైన ఉన్న పాత స్కిన్ లేయర్స్ ఏమవుతాయి, పొట్టుగా రాలిపోవడం జరుగుతుంటుంది. అట్లాగే సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే రెడ్ కలర్ స్పాట్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ లో మనం ఆటో ఇమ్యూనిటీతో పాటు సైకోసోమాటిక్ డిజార్డర్ అని కూడా అంటుంటాం. సైకోసోమాటిక్ అంటే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక టైంలో దేనికో ఒక దానికి సివియర్ గా భయపడడం కానీ, లేకపోతే బాగా డిప్రెషన్ కి గురవడం, ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగిన వాళ్ళలో కూడా మనం ఈ సోరియాసిస్ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే ఓకే, దీనికి ఏమైనా స్పెసిఫిక్ డైట్ కానీ ఏదన్నా మీరు సజెస్ట్ చేస్తుంటారా? సోరియాసిస్ లో మెయిన్ గా ఏంటి అంటే, కొంచెం అగ్రివేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే, చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ అయితే సివియారిటీ ఎక్కువ అవుతుంది. అట్లాగే ఏమైనా కొంతమందికి కొన్ని రకాలు పడవు, లైక్ ఏంటంటే గోంగూర కానీ, అట్లాగే పీనట్స్ కానీ, అట్లాగే ఏంటంటే వంకాయ, ఇలాంటివి అందరికీ పడతాయి, అందరికీ పడవు అని లేదు, బాడీ తత్వం బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామంటే, మనకి మెడిసిన్స్ కి పథ్యం అంటూ ఏమి ఉండదు. మీకున్న ప్రాబ్లం కి పథ్యం మీరు పాటించాలి. సో అందుకనే మీకు ఏమన్నా పడని ఫుడ్స్, మీరు ఏమన్నా ఈ రోజు బాగా సివియర్ గా ఎక్కువగా ఇచ్చింగ్ వచ్చింది, బాగా మంట ఉంది అంటే, నిన్న మొన్న ఏం తిన్నారు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే మీకు పడిన ఫుడ్స్ మిగతా వాళ్ళకి పడతాయి అని లేదు. సో అందుకనే ఎవరి కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు చూసుకొని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో వీటితో పాటు ఏంటంటే, కొంచెం కర్డ్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, మీట్, అట్లాగే ఫిష్, ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. సో దానివల్ల మనకి సోరియాసిస్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, జనరల్గా ఈ సోరియాసిస్ గురించి చూసుకుంటే, ఐ మీన్ స్కిన్ డిసీజ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది అని అంటారు. ఇది కూడా అలా ఏమైనా వచ్చే అవకాశం ఉంది? లేదండి, సోరియాసిస్ అనేది అసలు అంటువ్యాధి కాదు. ఇది ఏంటి అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇదేమి ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు. మనకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ తో కూడింది అయితేనే మనకి స్ప్రెడ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ అన్ ఇన్ఫెక్షన్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో దానివల్ల మనకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. బట్ ఇది అంటువ్యాధి అని వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళతో సరిగ్గా కాంటాక్ట్ అవ్వకపోవడం వల్ల అది ఇంకా వాళ్ళని డిప్రెషన్ కి గురి చేస్తుంది. సో వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళు చాలా స్ట్రెస్ కి గురవుతారు అనమాట. దానివల్ల ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్ సివియర్ అవుతుంది. సో అందుకని దీన్ని మనము వాళ్ళని మనం దూరం పెట్టకుండా వాళ్ళని మనతో పాటు కలుపుకొని, జనరల్ గా ఇప్పుడు ఇంట్లో ఒకరికి సోరియాసిస్ ఉందనుకోండి, సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, కలిసి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇది ఏదంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. సో మనం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చి వాళ్ళకి ఇదేం కాదు, తగ్గుతుంది అని ధైర్యాన్ని ఇస్తేనే కానీ పేషెంట్ సైకలాజికల్ గా కామ్ అవ్వరు. లేదంటే వాళ్ళు ఇంకా ఎక్కువ డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు అనమాట. సో ఇది అసలు అంటువ్యాధి అనేది కాదు. ఓకే, ఇలాంటి వాటికి జనరల్గా ఈ ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. మరి మీ మెడినైన్లో ఎలా ఏమిస్తారు? దీనికి జనరల్ గా మనం ఎక్స్టర్నల్ గా ఎన్ని అప్లై చేసినా సరే, ఇప్పుడు బయట చూసుకుంటే స్టెరాయిడ్స్ ఉంటాయి. సో ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఏంటి అంటే, బాగా ఇచ్చింగ్ ఉన్నప్పుడు అప్లై చేస్తే వెంటనే రిలాక్స్ అయిపోతుంది, మనకి కంప్లీట్ గా ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుంది. బట్ మళ్ళీ 1 day తర్వాత మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఇది మనకి కంప్లీట్ గా పోవాలి అంటే రూట్ కాజ్ నుంచి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దాని మూలా నుంచి దాన్ని బయటకు పంపిస్తేనే గానీ మనకి ఈ వ్యాధి అనేది పోదు. సో దీనికి సింపుల్ గా ఇంట్లో ఈ స్టెరాయిడ్స్ అనేవి వాడకుండా మనకి ఇంట్లో సింపుల్ వెన్న ఉంటుంది. సో వెన్న అనేది ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేసుకుంటూ ఉండొచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. బాగా సివియర్ ఇచ్చింగ్ ఉందనుకోండి, సో మనకి నీమ్ లీవ్స్ దొరుకుతాయి, ఆ లీవ్స్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్ లా చేసి ఎక్కడైతే బాగా సివియర్ ఇచ్చింగ్ ఉందో అక్కడ అప్లై చేసుకోవడం. అట్లాగే స్నానం చేసినప్పుడు సోప్స్, కెమికల్ తో కూడిన సోప్స్ వాడకుండా సింపుల్ గా సున్నపిండి వాడడము, లేదా ఓట్స్ మీల్ వాడడము. సో ఇది వాడితే కనుక మనకి ఈ ఎక్స్టర్నల్ గా ఏదైతే మనకి పొట్టు రాలడము, ఇచ్చింగ్ అనేది ఉందో అది న్యాచురల్ గా హీల్ అవుతూ ఉంటుంది.